కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి లక్షల మంది అర్హులకు పెన్షన్ తొలగించిందంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని ఆయన స్పష్టం చేశారు. 33,000 కోట్ల రూపాయలు రాష్ట్ర పెన్షన్ నిమిత్తమే బడ్జెట్గా ప్రతి నెల 2,700 కోట్ల రూపాయలని 65 లక్షల మందికి గత జూలై 1న మొదలు పెడితే ఈరోజు 63,71,000 మందికి ఈరోజు పెన్షన్ నిమిత్తమే ప్రతి నెల 1వ తారీఖున పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన 4వ టర్మ్ ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పటికీ కూడా ఎలాగా సమాజంలో పేదరికం నిర్మూలన చేయాలి, ఏ రకంగా అయితే ప్రజలు పేదరికం నుంచి బయటకు వస్తారు అనే విషయంలో ఎప్పుడూ ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం చిన్నది కాదు. గతంలో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలు ఎలాగ అభ్యున్నతి తీసుకురావాలి, మహిళల ద్వారా ప్రతి కుటుంబం కూడా పేదరికం నుంచి ఎలా బయటికి రావాలని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు దేశం అంతా కూడా ఆచరిస్తున్న జరుగుతూ ఉంది. మరి అలాగే ఈ పెన్షన్స్ కూడా అంతే ప్రాధాన్యతతో గత తెలుగుదేశం ప్రభుత్వాల్లో చేసుకున్నటువంటి నిర్ణయాల్లో వికలాంగులకి పెన్షన్ కల్పించడంలో కానీ, వితంతులకు పెన్షన్ కల్పించడం కానీ, వీవర్స్కి పెన్షన్ కల్పించడంలో కానీ అన్ని నిర్ణయాల్లో కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎక్కువ నిర్ణయాలు ఉన్న విషయం ప్రజలందరూ కూడా గమనించాలి. అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా పెన్షన్ స్టార్ట్ చేశారు. దివ్యాంగులకి పెన్షన్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో రావడం జరిగింది. అండ్ ఎందుకంటానంటే ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే పెన్షన్ అనేది ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళు పేదరికం నుంచి బయటికి రావాలి, కొంత సాయం చేకూర్చాలి, కొంత సాయం వాళ్ళకి అందితే ఖచ్చితంగా వాళ్ళు వృత్తి ధర్మాన్ని చేసుకుంటూ వాళ్ళు అదనపు ఇన్కమ్ కింద ఇది ఉంటుందని ఒక ఆలోచనతో ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా వృద్ధాప్యం పెన్షను ఈరోజు గ్రామాల్లో మేము ప్రతి నెల 1వ తారీఖు వెళ్తూ ఉంటే చాలామంది వృద్ధులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఎవరి మీద ఆధారపడకుండా గౌరవంగా గర్వంగా వాళ్ళు బతికే పరిస్థితి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించారు. ఎందుకంటున్నారంటే మేము వెళ్తున్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చినటువంటి పలకరింపు కానీ, వాళ్ళు తీసుకొచ్చినటువంటి మాకు చూపించినటువంటి అభిమానం కానీ చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే మీ ఇస్తున్నటువంటి చిన్న సాయం అయినా కూడా ఆ కుటుంబానికి ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులకి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా దివ్యాంగులకు కూడా వాళ్ళు ఒకేసారి ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3,000 నుంచి 6,000 రూపాయలు పెన్షన్ పెంచడం వల్ల కూడా వాళ్ళు కూడా చాలా అమిత్ షా తరపున పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు వల్ల ఏపీలో నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి. 30 రోజుల్లో జైల్లో ఉంటే అన్ని కోల్పోతారని బిల్లులో చేర్చారు. దీన్ని ఖండిస్తున్నాను. నాపై కేసులు రావు. ప్రతిపక్షాలను నాశనం చేయాలన్న ఆలోచన అధికార పక్షానికి ఉండకూడదు. కానీ బీజేపీ ప్రభుత్వం తొందరపడ్డది అని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. 30 days ఒక క్లాసు పెట్టి, ఇప్పుడు మిథున్ రెడ్డి ఉన్నాడు, మిథున్ రెడ్డి 30 రోజులు దాటాడు, ఏంది ఇంకా ఆయన పోకూడదా పార్లమెంట్కి అసెంబ్లీకి? చెవిరెడ్డి ఉన్నాడు, 30 రోజులు దాటాడు, ఆయనకి పోకూడదా? రాజశేఖర రెడ్డి కొడుకున్నాడు, ఆయన పరిస్థితి ఏంటి? ఇది మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ ఆలోచనే మంచిది. దాంతో తొందరపడకూడదు. ప్రతిపక్షాలని నాశనం చేయాలన్న ఆలోచన ఏ అధికార పక్షానికి ఉండకూడదు. కానీ వాళ్ళు తొందరపడ్డారు. నిన్న బిల్లు కూడా పెట్టేశారు, ఇంట్రడ్యూస్ చేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పోయింది. దాన్ని బహుశా వాళ్ళు అప్రూవ్ కూడా చేసేస్తారు. దీనివల్ల ఈ రాష్ట్రంలో నష్టపోయేది మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రెండవది, భారతీయ జనతా పార్టీ చాలా నీతివంతంగా ఉందని మరి బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారు. నేను 2 నెలల నుంచి అరుస్తా ఉన్నా, ప్రతి వీధిలో అరుస్తున్నా. ఈరోజు మేమంతా తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి 2 అంశాలు వాళ్ళ గురించి భారతీయ జనతా పార్టీ
కరప్షన్ పైన మాట్లాడుతున్నా. వాళ్ళకి ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే నన్ను విమర్శించవచ్చు, రావచ్చు, మాట్లాడచ్చు. మొదటిది బ్యాంకుల్లో గత 11 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వంలో 14.5 లక్షల కోట్ల రుణమాఫీ జరిగింది. ఎవరిది రుణమాఫీ చేశారు? రైతులది కాదు, మహిళలది కాదు, పేదోళ్ళది కాదు, ఎవరిది కాదు. 100 కోట్లు పైబడి లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళ ఎవరైతే ఎన్పిఏలు అయ్యారో వాళ్ళ రుణాల్ని మాఫీ చేశారు. ఎక్కువగా గుజరాత్లో నుంచి ఎక్కువ మంది రుణమాఫీ చేశారు. నేను అడుగుతున్నాను నిర్మలా సీతారామన్ నేరుగా సూటిగా, ఏ రాష్ట్రంలో ఎంతమంది ఎన్పిఎల్ను మీరు రుణాలు మాఫీ చేశారు? గుజరాత్లో ఎంత, ఆంధ్రాలో ఎంత, తమిళనాడులో ఎంత, బీహార్లో ఎంత? మీరు ఏమి తీసుకొని వెనకాల ఇప్పుడు ఎవడో ఒక నాయక్ అనేవాడు ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుంటే పరిగెత్తింది మీడియా అంతా. మరి ఇక్కడ 14.5 లక్షల కోట్లలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. వైసీపీ స్కాములు డైవర్షన్ కోసం దేవాలయంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంటే వైసీపీ నాయకులు తట్టుకోలేక దేవాలయాలపై దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షం దేవాదాయ శాఖ పట్ల, ఈ యొక్క ఆచార వ్యవహారాల పట్ల, నిత్యం జరిగేటువంటి ధూపదీప నైవేద్యాల పట్ల, మరి ఆధ్యాత్మికత ఉట్టిపడేటువంటి కైంకర్యాల పట్ల ఒక ద్వేషభావాన్ని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు పైనుంచి కింద వరకు, ఆ పార్టీ అధ్యక్షుడి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు ఇవాళ దుర్మార్గమైనటువంటి పద్ధతిలో ఈ వ్యవస్థని నిరంతరం విమర్శల పాలు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మొదలుపెట్టిందో అన్ని పద్ధతుల్ని చేస్తామని చెప్పినవన్నీ కూడా చేసినటువంటి ప్రభుత్వం ఇది. అందుకే ఈ సందర్భంలో ఒక్క వాక్యం మాత్రం చెప్పాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని, ఆయన అనుచర గణాన్ని దేవుడు క్షమించడు. కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నువ్వు వైకుంఠం పైనే విషం జిమ్మేటువంటి పరిస్థితులు, జరగనివి జరిగినట్లుగా నీ మీడియాలో, నీ బులుగు మీడియాలో వివిధ రకాలుగా ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనేటువంటి ఒక తప్పుడు ఆలోచనని, మార్గాన్ని ఎంచుకున్నారు మీరు. ఇది కొనసాగదు అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈరోజు అనేక దఫాలు గతంలో కూడా చెప్పాము, ఎక్కడికక్కడ చెప్తూనే వస్తున్నాం. కానీ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఇవి ఎన్ని చెప్పినా వాళ్ళ తలకి ఎక్కడం లేదు. తప్పక ఇవాళ మళ్ళీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచే మీకు జవాబు చెప్పాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నం ఇవాళ మొదలుపెట్టాను. దాదాపుగా 4.5 దశాబ్దాల రాజకీయ జీవితం ఉన్నది. అనేక మంది ముఖ్యమంత్రులతో పనిచేసినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. కానీ దుర్మార్గం ఈరోజు ఇటువంటి ప్రతిపక్షంకి సాక్షాత్తు వైకుంఠవాసి మీద జరిగే దుష్ప్రచారం మీద
శుక్రవారం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు, నల్ల వస్త్రాలు ధరించి జీవీఎంసీ కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తేవడంతో ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల సేవలు కీలకం. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం పాత్రికేయులు, ప్రభుత్వం పరస్పర సహకారంతో ముందుకు సాగాలి. అనంతపురం నగరంలో జరిగిన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మహాసభల్లో పాల్గొన్న మంత్రి సత్యకుమార్. అంటే జర్నలిస్టుల మీద ఉన్న గౌరవం, ఆ వృత్తి పట్ల ఉన్న గౌరవం ఒకటి కారణమైతే, రెండోది ఉప్పాల లక్ష్మణ్ గారితో ఉన్న ఒక విడదీయరాని అనుబంధం. అదేదో కోవిలం భౌగోళికంగా ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమని కాదు, కడప జిల్లా వాళ్ళమని కాదు మాత్రమే కాదు, నా దివంగత సోదరి తన బ్యాంక్ ఆఫీసర్గా ఉండేది, నాకన్నా 15 సంవత్సరాలు పెద్ద, ఇంచుమించు తనే నన్ను పెంచింది. క్యాన్సర్ కారణంగా తర్వాత మరణం సంభవించింది. నా సోదరి లక్ష్మణ్ గారు స్కూల్లో కలిసి చదువుకున్నారు. తర్వాత పొద్దుటూరు ఎస్ఎన్ఆర్ కాలేజీలో కూడా డిగ్రీ కూడా కలిసి వారు ఆర్ట్స్, మా అక్క సైన్స్ గ్రూప్. కాబట్టి చిన్నప్పటి నుంచే ఆ గౌరవం ఉండేది. అది ఈ 2 కారణాల వల్ల నేను ఇవాళ ఈ సమావేశానికి అదే పనిగా చేసుకుని వచ్చాను. ఎందుకంటే నేను ముందుగా ధన్యవాదాలు చెప్పాలి. జిల్లా నాగేంద్ర గారు నన్ను వచ్చి అడిగినప్పుడు నేను 21 నాకు క్యాబినెట్ ఉంటుంది రాలేను అంటే, పర్వాలేదు 22కు మార్చుకుంటాము అని చెప్పి పెద్ద మనసు చెప్పినందుకు మీకు నేను ముందు ధన్యవాదాలు చెప్పాను. చిన్నప్పటి నుంచి ఒక బలమైన ఆలోచన, జర్నలిజం అంటే చాలా బాధ్యతాయుతమైన వృత్తి, అత్యంత బాధ్యతాయుతమైన వృత్తి, గౌరవప్రదమైన వృత్తి. మిగతా ఏ వృత్తి అయినా దానికి మాత్రమే పరిపోతుంది. ఉదాహరణకి డాక్టర్ అనుకున్నాం, వాళ్ళు ఒక నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు అందించడానికి, రోగులకు అందించడానికి మాత్రమే చూస్తారు. మిగతా సామాజిక విషయాల పట్ల వారికి పెద్దగా అవగాహన ఉండదు, వారిలో జోక్యం చేసుకోరు. న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళు దానికి సంబంధించిన పనులు మాత్రం చూస్తారు. అధ్యాపక వృత్తిలో ఉన్న వాళ్ళు కేవలం బోధిగణం మీద దృష్టి పెడతారు. కానీ జర్నలిజంలో ఉన్న వాళ్ళు సమాజంలో ప్రతి కోణాన్ని సృష్టిస్తారు. కాబట్టి అటువంటి వృత్తిలో, పవిత్రమైన వృత్తిలో ఉంటున్న మీ అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నారు. ఇతర ఆ గౌరవభావంతోనే జర్నలిస్టుల పట్ల వాళ్ళ ప్రభుత్వాలు కూడా అదే రకంగా స్పందిస్తున్నాయి. ఏదో ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారనో ఆ రకంగా కాకుండా, నిజంగా ప్రభుత్వం చేస్తున్న తప్పులు కానీ, ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే దాన్ని ఎత్తి చూపడం కానీ, అవినీతి చర్యలకు పాల్పడితే ఒక అంకుశంలా పొడవడం కానీ ఖచ్చితంగా ఈ పాత్రికేయ వృత్తిలో ఉంటున్న వారు ప్రతి ఒక్కరూ చేస్తూ ఉన్నారు. దాని కారణంగానే ఇవాళ మన ప్రజాస్వామ్యానికి లేదా ప్రజాస్వామ్యానికి ప్రధానమైన స్తంభం ఏంటంటే, మిగతా వాటితో పాటు జర్నలిజాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఇది కూడా ప్రజల పక్షాన ఒక వారి గుర్తు. తొలగించిన పెన్షన్లన్నిటినీ పునరుద్ధరణ చేయాలి. కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్ బాబు డిమాండ్. నిబంధనల పేరుతో వికలాంగుల పెన్షన్లు అర్ధాంతరంగా తొలగించడం అన్యాయమని ఎంపీపీ బడుగు రమేష్ బాబు అన్నారు. తొలగించిన పెన్షన్లన్నింటినీ పునరుద్ధరణ చేయాలి. కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్ బాబు డిమాండ్. నిబంధనల పేరుతో వికలాంగుల పెన్షన్లు అర్ధాంతరంగా తొలగించడం అన్యాయమని ఎంపీపీ బడుగు రమేష్ బాబు అన్నారు.
శుక్రవారం కొయ్యూరు మండల కేంద్రంలో విలేకరులతో రమేష్ బాబు మాట్లాడుతూ మంచి ప్రభుత్వం అని ఊదర కొట్టుతున్న కూటమి ప్రభుత్వం 200 రూపాయల నుండి నేటి వరకు పెన్షన్ లబ్ధి పొందుతున్న లబ్ధిదారులను నేడు అకారణంగా తొలగించడంతో వారందరూ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. 100% వికలాంగురాలై కొయ్యూరు గ్రామానికి చెందిన జరీనా బేగం మంచాన పడి ఉన్నప్పటికీ పెన్షన్లు రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారని తెలిపారు. అలాగే తిరిగి పెన్షన్ కోసం దరఖాస్తు మండల కేంద్రంలో చేసుకోవాలని అధికారులు ప్రకటించినప్పటికీ ఏ విధంగా తిరిగి దరఖాస్తు చేసుకోవాలో తెలియని అమాయక గిరిజన ప్రజలు ఉన్నారని అన్నారు. అలాంటి వారు మండల కేంద్రానికి వచ్చి పెన్షన్లు పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 150 కిలోమీటర్ల దూరం వ్యయ ప్రయాసాలతో ప్రయాణించి రావాల్సి వస్తుందన్నారు. పెన్షన్ల విషయంలో సమాచారం అందించే సచివాలయ సిబ్బంది సొంత మండలంలో విధులు నిర్వహించరాదని నిబంధనలను ప్రభుత్వం విధించడంతో సుమారు 15 మంది వరకు ఇతర మండలాలకు వెళ్లారని, తిరిగి ఎంతమంది విధుల్లో చేరారు తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అదేవిధంగా భర్త చనిపోయిన మహిళలకు ఇచ్చే పెన్షన్లలో కూడా నిర్ణీత సమయం గడువు విధించడంతో 5-6 ఏళ్లుగా భర్తలు చనిపోయి పెన్షన్లు రాక అనేక మంది మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయనప్పటికీ ఉన్న వాటిని తొలగిస్తూ పాలన కొనసాగిస్తుందన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మానవత్వంతో పునరాలోచన చేసి తొలగించిన వికలాంగుల పెన్షన్లు అన్నింటినీ కొనసాగించాలని ఎంపీపీ రమేష్ బాబు డిమాండ్ చేశారు. కరెక్ట్ తెలియలేదు, కానీ ఇప్పుడు వరకు నోటీసులు ఇచ్చిన వాళ్ళు, నోటీసులు ఇచ్చిన తర్వాత మళ్ళీ మాకు చెయ్యండి అన్న వాళ్ళు 60 మంది వచ్చారు. మన మండలం కొయ్యూరు మండలానికి సంబంధించి ఒక 60 మంది వికలాంగులు మాకు మళ్ళీ రెన్యువల్ చేయండి అనేటువంటిది. ఇంకా లెక్క తెలియక, లేకపోతే యూసీపాలెం, మదంబేవరం, లేకపోతే ఈ గోదరాళ్ళ ఇలాంటి ప్లేసులు మిగతా పంచాయతీల్లో కూడాను ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. మొన్నటి వరకు మాకు రాలేదు అన్న సంగతి అయితే వాళ్ళకి తెలుసు, కానీ మళ్ళీ గవర్నమెంట్ నుంచి వచ్చింది ఇలా చేయాలి అనేటువంటి విషయం ఇంకా వాళ్ళ దగ్గర పూర్తిగా వెళ్ళిందని నేను అనుకోవట్లేదు. కాబట్టి గవర్నమెంట్ అనేటువంటిది మిగతా వాటికి బేస్జాలకు పోకుండా ఎవరైతే వికలాంగులు అనేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడాను మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా రెన్యువల్ చేయాల్సిందే. ఎందుకంటే ఇందులో ఇప్పుడే ఒక కాన్కర్ అనేసి వాళ్ళ అమ్మాయి దగ్గర కూడా వెళ్ళి రావడం జరిగింది. లంకెలపాలెంలో బొగ్గు ప్రయాస్ లారీల ధూళి కాలుష్యాన్ని అరికట్టాలని సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడారు. బొగ్గు లారీలు, ఎన్టీపీసీ లారీలు అధిక లోడ్లతో టర్చనలు లేకుండా ప్రయాణించడం వల్ల ధూళి ఎగిరి ప్రజలు అనారోగ్యాల బారిన బాధపడుతున్నారని అన్నారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ప్రాంతం తీవ్రమైన కాలుష్యంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు. అంకిలపాలెం జంక్షన్ లో ఫ్యాస్ లారీల యొక్క ధూళితో తీవ్రమైన కాలుష్యం ఎదజల్లబడతా ఉంది. అలాగే బొగ్గు లారీల యొక్క కాలుష్యం తీవ్రంగా ఉంది. ఈ ప్రాంత ప్రజలు తీవ్రమైన అనారోగ్యాల బారిన పడుతూ ఉన్నారు. ఊపిరితిత్తులు అనేకమైన జబ్బులకు గురవుతూ ఉన్నారు. అందుకని వెంటనే బొగ్గు లారీలను ఇక్కడ నుండి నిలుపుదల చేయాలని హిందూజా బొగ్గు లారీలు విపరీతంగా తిరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు ఫ్లాస్ ఏదైతే ఉందో అది రావడం వలన కంటి సంబంధించినటువంటి జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి జబ్బులు ఏర్పడుతూ ఉన్నాయి. అందుకోసమే ఈరోజు భారీ ఎత్తున రాస్తారోకో అనేటువంటిది ఇప్పుడే నిర్వహించడం అనేటువంటి జరిగింది. అందుకని ప్రభుత్వం, అధికారి యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టండి. హిందూజా కంపెనీ తను బొగ్గు నడుపుకోవడం కోసం రైల్వే ట్రాక్ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఎన్టీపీసీ నుండి వెదజల్లుతున్నటువంటి ప్లేయర్స్ ఏదైతే ఉందో ప్లేయర్స్ ప్లాంట్లో పెట్టుకుంటా అది ఇతర మార్గాల ద్వారా అమ్మకాలు చేయడం వలన అది భారీ ఎత్తున పరిమితికి మించి లోడ్లు చేస్తూ ఉన్నారు. ఆర్టీఓ అధికారులు, ఇలా రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారి యంత్రాంగం వాటి మీద ఎందుకు దాడులు నిర్వహించరు అంటే వాళ్ళ వెనకాల రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్నటువంటి నాయకులు ఉండడం వల్ల ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడడానికి కూడా వెనక అంటం లేదు. అందుకని వెంటనే వాటిని అరికట్టడం కోసం చర్యలు చేపట్టాలనేసి ఈరోజు సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తాం.